డీటెయిల్ చూస్తే డిప్యూటీ తహసీల్దార్ వేధింపులు భరించలేక తాడ్వాయి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే రికార్డ్ అసిస్టెంట్ ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. కామారెడ్డి మండలం గూడెం గ్రామానికి చెందిన తెడ్డు ప్రశాంత్ గతంలో వీఆర్ఏగా పనిచేసేవాడు. అయితే గత సంవత్సరం ప్రభుత్వం వీఆర్ఏ వ్యవస్థ రద్దు చేయడంతో పాటు అర్హతలను బట్టి వీఆర్ఏలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేశారు. అందులో భాగంగా ప్రశాంత్ తాడ్వాయి మండల కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్గా 11 నెలలుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ప్రతిరోజు గూడెం నుంచి తాడ్వాయికి ద్విచక్ర వాహనంపై వెళ్లి విధులు ముగించుకొని రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య ఇంటికి చేరుకునేవాడు. ఎప్పట్లాగే శుక్రవారం విధులకు వెళ్తున్నానని భార్యకు చెప్పి ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి ఉదయం 9:30 బయలుదేరాడు. రాత్రి 9 అయినా ప్రశాంత్ ఇంటికి రాకపోయేసరికి భార్య ప్రశాంత్కి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. చాలాసార్లు ఫోన్ చేసిన స్పందన లేకపోవడంతో బంధువులకు ఫోన్ చేసినా రాలేదని సమాధానం రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అయితే మృతుడు ప్రశాంత్ చిన్నాన్న దేవునిపల్లి ఎస్ఐకి సమాచారం అందించడంతో లొకేషన్ ఆధారంగా కన్నపూర్ శివార్లో ఉన్నట్టుగా గుర్తించి అక్కడికి వెళ్లి చూడగా చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. అయితే తాడ్వాయి డిప్యూటీ తహసీల్దార్ వెంకటేష్ వేధింపులు ఎక్కువయ్యాయని అప్పుడప్పుడు తనతో చెప్పేవాడని భార్య లత తెలిపింది. డిప్యూటీ తహసీల్దార్ వేధింపులు భరించలేకనే ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. మరోవైపు చనిపోయే ముందు డిప్యూటీ తహసీల్దార్ వెంకటేష్ వేధింపుల వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రశాంత్ సూసైడ్ నోట్ రాసినట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఆ సూసైడ్ నోట్ పోలీసులు స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. సూసైడ్ నోట్లో ఏం రాసింది అనే వివరాలు పోలీసులు గోప్యంగా ఉంచారు. జిల్లా ఆసుపత్రికి కామారెడ్డి డీఎస్పీ చేరుకొని వివరాలు సేకరించారు. అయితే ప్రశాంత్కు 2 కూతుళ్లు కాగా ఇటీవలే కొడుకు జన్మించాడు. 2 రోజుల క్రితమే కొడుకు బారసాల కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. 6 ఏళ్ల క్రితం పాల్వంచు మండలం ఎల్పుగొండ గ్రామానికి చెందిన లతతో ప్రశాంత్కు వివాహం కాగా వీరికి 2 కూతుళ్లు, 5 ఏళ్ల ఆద్య, 3 ఏళ్ల విధాత్రి, ఒక కుమారుడు ఉన్నారు. ప్రశాంత్ ఆత్మహత్యతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొడుకు పుట్టిన సంతోషం కూడా ఇంట్లో లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మన తాడ్వాయి ఎంఆర్ఓ ఆఫీస్లో బీఆర్ఏ పనిచేస్తున్నాడు. సో తరచూ మన తాడ్వాయి ఎంఆర్ఓ గారు డిప్యూటీ ఎంఆర్ఓ గారు తరచూ వేధింపులు చేస్తున్నాడంట. ప్రతిసారి ఇంట్లో చెప్పేవాడు, కానీ మేము లైట్ తీసుకున్నాము. ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్నాడు, ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాడు కాబట్టి తప్పైనా వాళ్ళు చూసుకుంటారని మేము చూసుకున్నాము. మళ్ళీ కోపం ఉన్న దగ్గర అడ్డం ఉంటుంది అనుకుని మేము అట్లా అనుకున్నాం. కానీ ఈ వేధింపులకు తాళలేక తను ఇలా సూసైడ్ చేసుకుంటాడని మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అతనికి 3 చిన్న పిల్లలు ఉన్నారు సార్. చిన్న పిల్లల గురించి అయినా కానీ కొంచెం దృష్టిలో పెట్టుకొని డిప్యూటీ ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కొంచెం చర్య తీసుకొని ఈ విషయాన్ని ఎలాగైనా సరే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాలని, తగిన చర్య తీసుకోవాలని, అండ్ మా తమ్ముడి పిల్లలకి, అతని కుటుంబానికి తగిన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. అండ్ మన మీడియా మిత్రులను అందరినీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కోరుకుంటున్నాను సార్. తప్పకుండా ఈ విషయం ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కిషోర్, చెప్పండి, డిప్యూటీ తహసీల్దార్ వేధింపులు భరించలేక అయితే తాడ్వాయి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే రికార్డ్ అసిస్టెంట్ ప్రశాంత్ అయితే ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే కామారెడ్డి జిల్లాలో అయితే కలకలం రేపడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఉన్నతాధికారి వేధింపులు తాళలేక వీఆర్ఐ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అయితే కామారెడ్డి మండలానికి సంబంధించి గూడెం గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వీఆర్ఏ అటు తాడ్వాయి మండల కేంద్రంలో రెవెన్యూ అధికారిగా పనులు చేస్తున్నారు. అయితే నిన్న ఉదయం సమయంలో ఇటు రామారెడ్డి మండలం కన్నపూర్ తాండా గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తుంది. అయితే అక్కడ చేరుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ప్రధానంగా తాడ్వాయి మండల కేంద్రానికి సంబంధించి అటు డిప్యూటీ తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ఆ డిప్యూటీ తహసీల్దార్ వేధింపులు తాళలేకే ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నట్లు అటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా అటు చనిపోయే ముందు ఒక
లెటర్ ను కూడా ఆత్మహత్య సూసైడ్ నోట్ కూడా రాసినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే సూసైడ్ నోట్ కు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే గతంలో కూడా డిప్యూటీ తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో పలుసార్లు వేధింపులకు గురి చేశారని అటు కుటుంబ సభ్యులకు చెప్పారంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు అటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వీఆర్ఏకి సంబంధించిన అటు సంఘం సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి యూనియన్ సంబంధించిన సభ్యులు కూడా వాళ్ళు ఖచ్చితంగా డిప్యూటీ తహసీల్దార్ పై కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా అటు కలెక్టర్ కు వినతి పత్రం అందజేసినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తాం. కింది స్థాయిలో ఉన్న వీఆర్ఏలను గతంలో కూడా ఇలాంటి ఇబ్బందులకు గురి చేశారు, ఇప్పుడు కూడా అదే విధంగా కొనసాగుతుందంటూ కూడా అటు యూనియన్ సభ్యులు చెప్తున్నారు. అయితే చనిపోయిన ప్రసాద్ కు 3 పిల్లలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వారికి అన్ని విధాలుగా ఆదుకోవాలని కూడా అటు కుటుంబ సభ్యులతో పాటు అటు యూనియన్ నాయకులు కూడా చెప్తూ వస్తున్నారు. అయితే దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలి, డిప్యూటీ తహసీల్దార్ పై చర్యలు తీసుకోవాలని మాత్రం కుటుంబ సభ్యులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.